ఇప్పుడు మనం స్థలాంతర్ యుగద్వయ చేస్తాం. ఎట్లా? వామ స్థలాంతర్ చేస్తాం, తర్వాత పరివృత చేస్తాం. అంటే మన యొక్క స్థితిని వైక్తిక్రమ స్థితిలోకి పెట్టుకొని దక్షిణ స్థలాంతర చేస్తాం. 2 స్టెప్స్ ముందరికి వెళ్ళిపోయినాం కదా, అదే పని మళ్ళా వెనక్కి చేస్తాం. ప్రయోగం చూడండి. స్థలాంతర్ యుగద్వయ క్రూ వామ స్థలాంతర్ పరివృత దక్షిణ స్థలాంతర్, వామ స్థలాంతర్ పరివృత దక్షిణ స్థలాంతర్. దక్షిణ స్థలాంతర్ చేసేటప్పుడు మనము అదో మరి సిరమార్తోనే చేస్తాం. విభాగశాలు చూడండి. స్థలాంతర్ యుగద్వయ వామ స్థలాంతర్ అయిపోయింది కదా, పరివృత కుడికాలు ఉంది కదా, ఎత్తి ఆ పక్క పెడతాం. ఏం చేస్తాం? ఇట్లా ఎత్తి ఈ పక్క పెడతాం. వైక్తిక్రమ స్థితిలో ఉన్నాం కదా, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము? దక్షిణ స్థలాంతర్ చేస్తాం. వామ స్థలాంతరం ఎడం పక్క చేసినాము, ఇప్పుడు కుడివైపు వచ్చింది కదా, ఇట్లా చేస్తాం. చూడండి ఏం చేస్తాం? సిరమార్, అధోమార్, సిద్ధ. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? వామ స్థలాంతర్ పరివృత దక్షిణ స్థలాంతర్. చూడండి ఒకసారి. సిరమార్, అధోమార్ అయిందా? ఇప్పుడు పరివృత చేయాల. పరివృత అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? దక్షిణ స్థలాంతరం చేస్తున్నాం. అదేం చేస్తున్నాము? సిరమార్తోనే చేస్తున్నాం. సిరమార్, అధోమార్, సిద్ధ. ఇది స్థలాంతర్ యుగద్వయ